మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. బీసీవై పార్టీ ప్రాంగణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీల కోసం కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని బీసీవై పార్టీ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా మద్దుల వెంకట కోటయ్య యాదవ్ రామచంద్ర యాదవ్ ని పరామర్శించారు. బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మద్దుల వెంకట కోటయ్య ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. మన బీసీల ముద్దుబిడ్డ అనేక సంవత్సరాల నుండి పేదల కోసం ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సర్వీస్ చేస్తూ సేవ చేస్తున్నటువంటి ఎక్కడ ఆపద ఉందంటే అక్కడ ప్రత్యక్షమయ్యే వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్. వారు ఈరోజు ఏదైతే బీసీల హక్కుల కోసం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం రామచంద్రరావు గారు యాదవ్ గారు చేసే 5 డిమాండ్లు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు 2013లోనే బీసీల రక్షణ చట్టం కోసమని బీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని ఈ అన్నిటి కోసం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకి అది అన్నమిదాకా ఆ ప్రభుత్వమే ఉంది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బీసీల కవచంగా ఉపయోగపడే బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ హామీని నెరవేర్చడం కోసం ఇన్ని సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మళ్ళీ హామీ వస్తే మళ్ళీ నెరవేరిస్తే ఈ బీసీలు ఎక్కడ దూరం అయిపోతారో, ఎక్కడ మనల్ని మర్చిపోతారనే ఆలోచనతో ఈ ప్రభుత్వాలు మనతోటి దుర్మూసులు అవుతామని ఈ అన్నిటి కూడా నాంది పలకాలని ఏదైతే 3 రోజులుగా చేస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం, ఒక బీసీల కోసమే కాదు ఉద్యమంగా మారుతుంది. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు కూడా మద్దతు రామచంద్రరావు నడవడానికి నా వంతు నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ వారి ఆరోగ్యం పూర్తిగా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఏదేమైనప్పటి వారికి ఈ రోజు 3వ రోజు. ఎందుకంటే వారి ఆరోగ్యం పాడైపోతా ఉంది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం లోపల పొటాషియం కావచ్చు అన్ని ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది మర్చిపోయింది కాబట్టి తెగించి ఈరోజు బీసీల కోసమే కాదు ఏదైతే రాజకీయ పార్టీలు ఏదైతే హామీలు ఇచ్చి మర్చిపోతారో హామీలని అన్ని ఏ కులానికి ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా కానీ ఇవన్నీ కూడా ముందు ఇచ్చి మర్చిపోకూడదని రామచంద్ర యాదవ్ గారు గుర్తు చేసి వారి డిమాండ్లను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి. దిగొచ్చి ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి వారి కోరికలు తీర్చాలి, బీసీల కోరికలు తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నారు. పోరాడుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.